P4లో వేగం పెరగాలి. ఇది ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. 15 లక్షల బంగారు కుటుంబాలను విస్తరింపజేయాలి. ఆగస్టు 15 నాటికి మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలి. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ని స్వర్ణాంధ్ర P4గా ఫౌండేషన్గా మార్చాలి. ఇది చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. అసలు ఏంటి ఆ P4 ముందు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. మేము పేదరికాన్ని చంపేస్తున్నాం, పేదరికాన్ని తీసేస్తున్నాం, పేదలందరూ ధనవంతులు అయిపోతున్నారు, ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, ఎవడో చేస్తున్నాడు, ఎవరికి ఎట్లా అర్థమవుతుంది? P4 అంటే పేదవాళ్ల చేతన ధనికులు వ్యాపారాలు పెట్టిస్తున్నారా, లేకపోతే పేదవాళ్ళకి డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ధనికులు? అలా సాధ్యమై ఉంటే అన్న క్యాంటీన్లన్నిటికీ అసలు ప్రభుత్వం డబ్బులే ఖర్చు పెట్టక్కర్లేదు. అలా సాధ్యమై ఉంటే ఏ గుళ్ళల్లో కూడా ప్రజలు విరాళాలు వేసుకోనక్కర్లేదు, ఈ పెద్దవాళ్లే ఖర్చు పెట్టేస్తారు. ముందు అసలు P4 ఫార్ములా ఏంటి? వాళ్ళకి ఫ్రీనా లేదా పెట్టుబడే? పెట్టుబడి పెట్టడము అంటే వ్యాపార కార్యకలాపం అవుతుంది. ఉచితం అంటే దాతృత్వం అవుతుంది, ప్రభుత్వం ఏదైనా చేయించింది అవుతుంది, వాళ్ళు చేసింది అవుతుంది. ఏం చేయదలుచుకున్నారు, ఏం చేపిస్తున్నారు? ఇది P4 పేదరికం పోయింది, పేదరికం పోయిందని రోజు జపిస్తే కాదు, వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజేయండి.